హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో రోటి పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే రోట్లో వేసి దంచాను అనమాట. ఏంటంటే రోట్లో వేసి దంచితే ఆ టేస్ట్ వేరుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక తప్పదనుకుంటే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు బాండల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. ఇవేంటంటే ఎక్కువ కారం ఉండవని నేను కొంచెం ఎక్కువ వేసాను. కారం ఎక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, 3 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను. దీంట్లో కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మెంతిపొడి వేస్తున్నాను. మీకు మెంతిపొడి లేకపోతే మెంతులైనా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు, తగినంత సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మగ్గించుకుందాము. ఒక 5 మినిట్స్ పాటు మగ్గితే సరిపోతుంది. మనం టమాటాలు వేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసేసి ఒకసారి ఇలా కలియబెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి, సరిపోతుంది. మొత్తం 5 మినిట్స్ అనండి పచ్చడి అయ్యేంత వరకు. 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. మన ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని రోట్లో వేసి దంచుతున్నాను. ఇదేంటంటే రోట్లో వేస్తున్నాం కాబట్టి చల్లారనివ్వక్కర్లేదు, డైరెక్ట్గా వేసి దంచేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే కనుక దాన్ని చల్లారనిచ్చి అప్పుడు మిక్సీలో వేయండి, సరిపోతుంది. చూడండి, ఇలా దంచుకుందాము. ఇదేంటంటే మరీ మెత్తగా అయిపోదు, మిక్సీలో వేసినట్టుగా కచ్చా పచ్చగా ఇలా వస్తుందనమాట. ఇలా వచ్చేంత వరకు దంచుకుందాము. మీరు తినేదాన్ని బట్టి ఇంకొంచెం ముందు కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మనకి టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది కదా, ఒక బౌల్లో వేసేసుకుందాము. తిరగమూత వేసేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. బాణల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి ముక్కలు, అంటే ఎండుమిర్చి తుంపి వేసాను అనమాట. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా మెత్తగా చిత్తగొట్టి అది వేసి, ఇంగువ కూడా వేసి వేయించుకొని ఈ మిశ్రమాన్ని ఈ పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.